నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వీటి కాలనీ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానంద బోధనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, వారు ఆచరించిన మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని, వారి ఆదర్శాలను ముందుకు తీసుకొని పోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్లు మందాడి సైతిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి, గంజి రాజేందర్, పెండెం ధనుంజయ, శ్యామ్ సుందర్, దొడ్డి రమేష్, కంకనాల వెంకటరెడ్డి, మాతంగి అమర్, పొట్టబత్తుల నాగరాజు, జెల్లె మధు, ఆవుల శ్రీకర్, సిలివేరు అమేందర్, దీపక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 164వ వివేకానంద జయంతి ఉత్సవాలను ఈరోజు నల్గొండలో ఘనంగా జరుపుకున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు పూలమాలతో అలంకరణ చేసుకొని మరి అదేవిధంగా వివేకానందుడు మన ఆనాడు చేసినటువంటి మరి ఈనాటికి కూడా 164 సంవత్సరాలు మరి ఇంకా నిర్జీవంగానే ప్రజల మనసుల్లో ఆయన చేసినటువంటి ప్రతి సన్నివేశం కూడా ప్రజల మధ్యలోనే ఉన్నట్టుగా, మరి ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా మరి ఈనాటికి కూడా గుర్తుండి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ఆశయాలను ముందుకు తీసుకుపోతున్న సందర్భాలు మరి యువకులందరూ కూడా ఆదర్శం వివేకానందుడు. మరి వివేకానందుడు స్వార్థం లేకుండా, మరి అదేవిధంగా సెల్ఫిష్ లేకుండా తమ సమాజం కోసం ఏ విధంగా అయితే ముందుకు పోయిందో మనం కూడా వీలైనంత వరకు మరి ఇతరులకు సాయం చేసే విధంగా, మరి అది ఏ విధంగానైనా విద్యనైనా లేకపోతే ఇంకొకటైనా ఏ రకంగానైనా మరి ముగ్గురికో నలుగురికో సాయం చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నా. మరి ఎవరికి కూడా నష్టం చేయకుండా లాభం చేయడానికి ప్రయత్నం చేసి ఆ వివేకానందుని మరి ఆయన యొక్క ఆశయాలని ఆదర్శాలని మరి ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఒక్కరిని కూడా కోరుతూ మరొకసారి మరి జయంతి ఉత్సవాలను అదేవిధంగా మరి జన్మదిన ఉత్సవాలను కూడా ఘనంగా జరుపుకునే విధంగా మరి ముందుకు పోవాలని